టమాటా రసం తయారు చేయటం చూద్దాము. ముందుగా 4 టమాటాలను మంచిగా కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. టమాటాలతో పాటు కొద్దిగా కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి యాడ్ చేసి మంచిగా జ్యూస్లా తయారు చేసుకోవాలి. మిక్సీ వేసుకుంటే జ్యూస్లా తయారవుతుంది. మిక్సీ వేసాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టాను. దానిలో ఆయిల్ పోసాను. ఆయిల్ వేసాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ వేసి వేయిస్తూ ఉన్నా. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని తాలింపులు ఉల్లిపాయ దగ్గర నుంచి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయ కొంచెం వేగాక అల్లం చిన్నిపాయ పేస్ట్ యాడ్ చేశాను. అల్లం చిన్నిపాయ పేస్ట్ ఇంట్లో తయారు చేసిన పేస్ట్. అల్లం చిన్నిపాయ పేస్ట్ వేసాక కొద్దిగా 2 చిన్నులపాయ గబ్బాలు కొట్టి వేస్తున్నాను. చిన్నులపాయ రెమ్మలు అన్నమాట. అది ఫస్ట్ తాలింపులు ఫస్ట్ వేస్తే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. నేను మర్చిపోయాను, ఇప్పుడు వేస్తూ ఉన్నా. స్టార్టింగ్లో తాలింపులో నూనె వేడివేడిగా ఉన్నప్పుడే ఆవాలు, జీలకర్ర తర్వాత చిన్నులపాయ గబ్బం వేస్తే స్మెల్ మంచిగా వస్తుంది. అల్లం చిన్నిపాయ పేస్ట్ వేస్తున్నాను కదా అని లేట్ చేశాను. అవి కూడా వేయాలనిపించి వేసాను. నెక్స్ట్ పసుపు వేసాను. 2 పచ్చిమిర్చి చీలికి వేసాను. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యి స్మెల్ వస్తుంది. తాలింపు వేగిన స్మెల్. ఈ స్మెల్ వచ్చే టైంలో తాలింపు ఉల్లిపాయలు అన్నీ సమంగా వేగినాక మనం తయారు చేసుకున్న టమాటా జ్యూస్ యాడ్ చేస్తున్నాను. అది రసం, టమాటా రసం. నెక్స్ట్ కారం యాడ్ చేశాను. ఇంట్లో వాడుకునే కూరలో కారం. సాల్ట్ యాడ్ చేశాను. కారం, సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి వేసాను. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. కట్ చేసిన కొత్తిమీర. ఇది ఒకసారి తిప్పేసి వదిలేస్తే మంచిగా తెరులుతూ ఉంటుంది. అవి కిందకి మీదకి బాగా మసాలా తెరలాలి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. టమాటాలో పచ్చి వాసన పోయి ఇవన్నీ పట్టేసి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ ఉల్లిపాయల కలర్ కూడా ఇంకొంచెం షేడ్ అయింది. కొంతమంది టమాటాలను ఉడకపెట్టి ఫస్టే రసం తీసి తాలింపు వేస్తారు. ఇలా కూడా చేయొచ్చు. అలా కూడా చేస్తాను నేను. ఇలా కూడా చేయొచ్చు.
ఈ మొత్తం కిందకి మీదకి తెరులుతూ ఉంటుంది. మంచి ఉరులు వస్తున్నాయి, స్మెల్ కూడా వస్తుంది. ఆ టైంలో కొద్దిగా గరం మసాలా ఇంట్లో తయారు చేసిన చెక్క, లవంగా, యాలక్క, ధనియాలు ఇవన్నీ వేసి ఇంట్లో తయారు చేసి గరం మసాలా ఒక చిటికెడు, ఒక అర స్పూన్ అనుకోండి యాడ్ చేశాను. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్లో కొద్దిగా ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. పులుపు, ఉప్పు ఇంకా మసాలా తిరుగుతూ ఉంది. బాగా పైకి కిందకి టమాటాలోని పచ్చి స్మెల్ అంతా పోయి మంచిగా రసం స్మెల్ వస్తూ ఉంటుంది. టమాటా రసం స్మెల్. దానికి మనం కొద్దిగా అల్లం చిల్లిపాయ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసాం అన్నమాట. దీని మీద కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు. తురిమి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీంతో లాస్ట్లో ఒక చిన్న గోలీ సైజ్ అంతా బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా మొత్తం తెరలేదు. తెరులుతూ ఉంది. నేను ఉదయం చిక్కుడుకాయ ఫ్రై చేశాను కదా, ఆ వీడియో పెట్టాను, షార్ట్లో పెట్టాను. చిక్కుడుకాయ ఫ్రైలోకి ఈవినింగ్ రసం పెడతా ఉన్నా. మంచిగా అయిపోయింది. టమోటా రసం రెడీ.